హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆర్పి. ఈ వీడియోలో రేపటికి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతోపాటుగా కొన్ని స్టాక్స్కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ కొంచెం ఫ్లాట్గా క్లోజ్ అయింది, బాగా లోకి వెళ్ళింది, తర్వాత కొంత రికవర్ అయింది. మనం టైం వైజ్ చూస్తే ఆల్మోస్ట్ మనకి మధ్యాహ్నం 12:30-1 గంట వరకు కూడా బాగా లోనే ఉంది. 130 తర్వాత రికవరీ వచ్చింది. సో క్లోజింగ్ -18 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది, 23,688 దగ్గర. సెక్టోరియల్గా చూసినప్పుడు ఆయిల్ అండ్ గ్యాస్, ఐటీ, తర్వాత ఎఫ్ఎంసీజీ, ఈ సెక్టర్స్ మాత్రం పాజిటివ్గా క్లోజ్ అయితే మిగిలిన సెక్టర్స్ అన్నీ కూడా నెగటివ్లోనే క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ 50 స్టాక్స్లో ప్రైస్ గెయినర్స్ అండ్ ప్రైస్ లూజర్స్ చూద్దాం. సో నిఫ్టీ 50 ప్రైస్ గెయినర్స్లో ఓఎన్జీసీ, తర్వాత టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, ఏషియన్ పెయింట్, డాక్టర్ రెడ్డి ల్యాబ్, బీపీసీఎల్, విప్రో, ఇవన్నీ మోర్ దెన్ 1% ఆర్ మోర్ దెన్ 2% పెరిగిన స్టాక్స్. నెగటివ్గా క్లోజ్ అయిన వాటిల్లో టాప్లో ఉంది అపోలో హాస్పిటల్. ఇక్కడ కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతూ ఉంది, ఎందుకంటే స్టాక్ రన్అప్ అయింది బాగా పెరిగిన స్టాక్ అది అపోలో హాస్పిటల్. కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతూ ఉంది. అదేవిధంగా ట్రెంట్, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో, అల్ట్రాటెక్ సిమెంట్, అదానీ పోర్ట్స్, బీఈఎల్, ఎల్ఎన్టీ, గ్రాసిమ్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఇవన్నీ కూడా నెగటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్. ఇప్పుడు నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్ చూద్దాం. నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్ లెవెల్స్లో పెద్దగా మార్పులు ఏం లేవు. మనం నిన్న వీడియోలో కూడా అనుకున్నాం ఇది సపోర్ట్ లెవెల్ అని, 23,550 ఆర్ 500 లెవెల్స్. అక్కడే సపోర్ట్ తీసుకుంది. మనకు ఆల్మోస్ట్ ఈరోజు లో చూస్తే 23,496, 500 దగ్గర అక్కడ సపోర్ట్ తీసుకొని కొంచెం ర్యాలీగానే వచ్చింది. ఒక లోయర్ సైడ్ కొంత హ్యామర్ ఫామ్ అయింది, కాకపోతే ఓవరాల్ స్ట్రక్చర్ వీక్ ఉంది. మేబీ ఇది సస్టైన్ కాకపోవచ్చు హైయర్ లెవెల్స్లో. ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ సేమ్ మనం నిన్న అనుకున్నట్టుగానే 23,890 అండ్ 23,980, ఇవి రెండు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్స్ లాగానే ఉంటాయి. కీ లెవెల్లో ఎలాంటి మార్పు లేదు. 24,250 మన కీ లెవెలే. సపోర్ట్ సేమ్ 23,500 ఫస్ట్ సపోర్ట్ లాగా ఉంటుంది. బ్రేక్ చేస్తే 23,400, తర్వాత 23,250. చాలా ఇంపార్టెంట్ లెవెల్ 250. 23,250ని చాలా జాగ్రత్తగా చూడాలి మనం. వన్స్ ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం షార్ప్ ఫాల్ ఉండొచ్చు, కాషియస్గా ఉండాలి. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. బ్యాంక్ నిఫ్టీ ఈరోజు నెగిటివ్లో క్లోజ్ అయింది చాలా వరకు. 49,835 దగ్గర క్లోజ్ అయింది మైనస్లో. అయితే ఇక్కడ చూస్తే ప్యాటర్న్ వైజ్గా మనం గతంలో అనుకున్న సపోర్ట్ లెవెల్, ఈ సపోర్ట్ లెవెల్ కన్నా కొంచెం పైన క్లోజ్ అయింది డే, కానీ ఓవరాల్గా స్ట్రక్చర్ వీక్ ఉంది. ఆల్ మూవింగ్ యావరేజ్ కన్నా కిందనే ట్రేడ్ అవుతూ ఉంది. ఇప్పుడు ఫస్ట్ రెసిస్టెన్స్ మనకి 50,500 ఫస్ట్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. దాన్ని బ్రేక్ చేస్తే 51,150, అవి రెండు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉంటాయి. ఏదైనా ర్యాలీ వస్తే మనకి మంచి సెల్లింగ్ ఆపర్చునిటీనే రావచ్చు బ్యాంక్ నిఫ్టీలో కూడా. సేమ్ సపోర్ట్ మనకి 49,750 ఆర్ 760, కొంచెం టెక్నికల్గా సపోర్ట్ ఉన్న లెవెల్, అక్కడే మనకి ఈరోజు సపోర్ట్ తీసుకోవడం జరిగింది. అంటే లోయర్ లెవెల్కి వచ్చింది కానీ క్లోజింగ్ దాని పైన అయింది. అయితే ఒకటి ఇప్పుడు మనం గమనించాల్సిన లెవెల్ 49,000. సో 49,54 ఆర్ 49,80 నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ లాగా ఉంటాయి. అవి బ్రేక్ అయితే మాత్రం షార్ప్ ఫాల్ వెళ్ళిపోవచ్చు. 47,500 వరకు కూడా డౌన్ సైడ్కి రావచ్చు. మన కీ లెవెల్లో ఎలాంటి మార్పు లేదు. 51,890 మన కీ లెవెల్. దానికన్నా కింద ఉన్నాం కాబట్టి ఏదైనా ర్యాలీ వస్తే దాన్ని మనం సెల్లింగ్ ఆపర్చునిటీ లాగా చూడొచ్చు. ఇప్పుడు స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ ఒకసారి చూద్దాం. స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూస్తే లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ 56 ఉన్నాయి. షార్ట్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. 144 స్టాక్స్లో షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయి. షార్ట్ కవరింగ్లో 8 స్టాక్స్ ఉన్నాయి. లాంగ్ అన్వైండింగ్ 15 స్టాక్స్ కనపడుతున్నాయి. సో ఓవరాల్గా మనం చూసినప్పుడు లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో ఐటీసీ టాప్లో ఉంది. దాదాపుగా 30% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది, ప్రైస్ 2% పెరిగింది. తర్వాత ఎల్టీఎఫ్, బర్జర్ పెయింట్, టీసీఎస్, ఓఎన్జీసీ, మ్యాక్స్ హెల్త్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, జిఎన్ఎఫ్సి, ఆయిల్ ఇండియా, విప్రో, ఎస్కాట్స్, ఇవన్నీ కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతున్న స్టాక్స్, దాంతోపాటుగా ప్రైస్ పెరుగుతున్న స్టాక్స్. అంటే లాంగ్స్ బిల్డ్ అవుతున్నాయి అనుకోవచ్చు. ఈ స్టాక్స్లోనే మనం టెక్నికల్ లెవెల్స్ చూసుకొని లాంగ్ ఎంట్రీస్ కోసం ప్లాన్ చేయొచ్చు. షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో టాప్లో ఉంది యూబీఎల్, యునైటెడ్ బ్రేవరీస్. 38% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి దాదాపుగా 4% ప్రైస్ డౌన్ అయింది. తర్వాత కళ్యాణ్ జ్యువెలర్స్, పేటిఎం, కేపీఐ టెక్నాలజీస్, విబిఎల్, పాలీక్యాబ్, సిజీ పవర్, యాంజిల్ వన్, టాటా ఎలక్సీ, ఒబ్రాయ్ రియాలిటీ, ట్రెంట్, వీటన్నిటిలో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ తగ్గుతున్న స్టాక్స్. ఇక్కడ కొంత షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయి అనుకోవచ్చు.
మనం వీటిలో నుంచే ఒక 2 స్టాక్స్కి ఈరోజు టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఒకటి టీసీఎస్కి చూద్దాం. ప్రైస్ బాగా పెరిగింది, 4000ని క్రాస్ చేసి 4092 దగ్గర క్లోజ్ అయింది. టెక్నికల్గా లెవెల్స్ ఎలా ఉన్నాయో చూసుకుందాం, మన ఆపర్చునిటీ ఏమైనా ఉండొచ్చా అని. గతంలో మనం మ్యాక్స్ హెల్త్ గురించి చాలాసార్లు మాట్లాడాం, అది ర్యాలీగా బాగా వెళ్ళింది. ఈరోజు కూడా ఇంకా హైయర్ లెవెల్లోనే ఉంది. నెక్స్ట్ వచ్చి మనం షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో పేటీఎం చూద్దాం. ఈ పేటీఎం ఈరోజు బాగా డౌన్ అయింది, దాదాపుగా 8.3% ప్రైస్ డౌన్ అయింది, 25% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. సో ఇక్కడ ఈ స్టాక్స్కే మనం ఈరోజు టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ మనం టీసీఎస్ తీసుకుందాం, తర్వాత పేటీఎం. ఇది టీసీఎస్ 4108 దగ్గర క్లోజ్ అయింది. ఎగ్జాక్ట్లీ మన 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ అది. దాంతోపాటుగా మనకి వీక్లీ పివోట్ అండ్ మంత్లీ పివోట్ దగ్గరే ఉన్నాయి. 4110 అండ్ 4207 ఇవి 2 పివోట్ లెవెల్స్. అండ్ ఇక్కడే మనకి 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ ఉంది అండ్ వీక్లీ పివోట్ దగ్గర 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ ఉంది. సో ఇవన్నీ కూడా కొంచెం కంజెషన్ జోన్ లాగా ఉంది దీంట్లో. కాకపోతే ఓవరాల్గా మొమెంటమ్ వైజ్గా చూస్తే ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్స్ ఇవి. ఈరోజు లో, అంతకుముందు ఏర్పడిన లో, ఇవన్నీ కూడా కొంచెం స్ట్రాంగ్. ఇది ర్యాలీ వెళ్ళిన తర్వాత మళ్ళీ రీటెస్ట్ చేసింది ప్రైస్ని. ఇప్పుడు కొంత పుల్ బ్యాక్ రావచ్చు స్టాక్లో. ఓవరాల్గా ఐటీ ప్యాక్ పాజిటివ్ ఉంటే దీంట్లో కొంచెం మొమెంటం రావచ్చు, 4200ని కూడా క్రాస్ చేయొచ్చు. కొంచెం లెవెల్స్ చూసుకొని దీంట్లో ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది. అయితే ఏ ట్రేడ్ చేసినా కానీ టెక్నికల్ లెవెల్స్ ఇంపార్టెంట్. దాంతోపాటుగా మన స్టాప్ లాస్ కూడా చాలా ఇంపార్టెంట్ లెవెల్ లాగానే తీసుకోవాలి. ఎందుకంటే మనకి కొన్ని లెవెల్స్ బ్రేక్ అయితే షార్ప్ ఫాల్స్ ఉంటాయి. ఇప్పుడు 3900 బ్రేక్ అయింది అనుకోండి, ఫర్దర్గా సెల్లింగ్ ప్రెషర్ హెవీగా వస్తుంది. సో ఇట్లా కొన్ని రూల్స్ పెట్టుకొని మనం దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది స్టాక్ రికమెండేషన్ కాదు, ఓన్లీ మనం టెక్నికల్ లెవెల్స్ ప్రకారం ఎలా ట్రేడ్ చేసుకోవచ్చు అనే దాని మీద అవగాహన మాత్రమే. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం, పేటీఎం. ఈరోజు మోర్ దెన్ 8% డౌన్ అయిన స్టాక్. పేటీఎం డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ ఈరోజు బిగ్ బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది. అయితే ఇక్కడ మనకి కొంచెం ఈ 3, 4, 5 క్యాండిల్స్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇది కంజెషన్. ఆల్మోస్ట్ మనకి పివోట్ లెవెల్స్ ఉన్నాయి, దాంతోపాటుగా మూవింగ్ యావరేజెస్ ఉన్నాయి. ఇక్కడే 20 డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఉంది, షార్టర్ మూవింగ్ యావరేజ్ అన్ని కూడా ఈ క్లస్టర్లో ఉన్నాయి. ఎప్పుడైతే ఇలాంటి ప్లేస్లో ఒక రిజెక్షన్ క్యాండిల్స్ వస్తున్నాయి అంటే మాత్రం కొంచెం మనం కాషియస్ అప్రోచ్లో ఉండాలి, బై చేయకుండా. సో ఇక్కడ ఏమైంది, ఈ రేంజ్ బ్రేక్అవుట్ ఇచ్చేసింది ఈరోజు డౌన్ సైడ్కి. అయితే ఈరోజు క్లోజ్ అండ్ ఈరోజు లో, ఈ లెవెల్ ఏదైతే ఉందో ఇది 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్, మేక్ ఆర్ బ్రేక్ లెవెల్ లాగా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ రోజు లోని బ్రేక్ చేస్తే మాత్రం ఫర్దర్గా వీక్నెస్ ఉండొచ్చు, స్టాక్లో 820 వరకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఈరోజు లో ఆల్మోస్ట్ 900 రూపీస్ అనుకోండి. సో 894, 895 ఈ లెవెల్. సో ప్రీవియస్గా ఇక్కడ కన్సాలిడేట్ అయ్యి ర్యాలీ వెళ్ళింది ఏరియా ఇది. ఇది కూడా బ్రేక్ అయితే మాత్రం మనకి 820 నుంచి 800 లెవెల్స్ వరకు కూడా డౌన్ సైడ్కి రావచ్చు. ఈ ఏరియాకి రావడానికి అవకాశాలు. ఇది 800 లెవెల్ అనుకోండి, 791, 750 ఇట్లా ఉన్నాయి. బట్ 800, 820 లెవెల్స్ దగ్గర కొంత టెక్నికల్ సపోర్ట్ ఉంది, అక్కడి వరకు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే స్టాక్ని కొంచెం మానిటర్ చేయాలి. మోర్ ఓవర్ ఇందులో మనకి బయింగ్ ఆపర్చునిటీ అయితే లేదు, ఏదైనా ఒక షార్టింగ్ ఆపర్చునిటీ కోసమే ప్లాన్ చేసుకోవచ్చు పేటీఎంలో. రేపటి వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.